ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు, సమకూర్చుకొనుటలోని రహస్యములు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 9వ వచనము. దావీదు యుద్ధమునకు పోకుండా మేడ మీద తిరుగుచూ పైనుంచి బెత్షెబ అనే స్త్రీని చూచి ఆమెను కోరుకుని ఆమె విషయం పాపము చేయగా ఆమె గర్భవతి ఆయను. దావీదు ఈ విషయమును కప్పిపుచ్చుకునుటకు గాను తర్వాత అనేక ఉపాయములు పన్నెను, అనేక విధానములను వాడెను. ఒక పాపమును కప్పుటకు పాపముతో కూడిన ఇతర మార్గములను వెతకసాగెను. అట్లు వేషధారుడాయను. తన పాపం వెల్లడి అగునని తెలియగాని ఆ స్త్రీ యొక్క భర్తయగు ఊరియాను యుద్ధభూమి నుండి పిలిపించి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నట్లు నటించుచు యుద్ధము విషయము సేనాధిపతి యోవాబు అతని సైన్యము యుద్ధభటులను గూర్చియు సంగతులు అడగనారంభించెను. తర్వాత దావీదు ఊరియాతో, ఊరియా, చాలా అలసిపోయి ఉన్నావు, నీవు ఇంటికి వెళ్ళి కొన్ని దినములు విశ్రాంతి తీసుకొనుము అని చెప్పెను. ఊరియా రాజుగారి భవనము నుండి బయటకు వెళ్ళకముందే ఒక సేవకుడు రాజుగారి భోజనపు బల్లపైనున్న అనేక రుచిగల భోజన పదార్థములను ఊరియా ఎద్దుకు తెచ్చెను. ఆ దినమున ఊరియా పక్షముగా రాజంత దయను చూపించుచున్నాడు. ఒక పాపము రెండవ దానికి, అది మూడవ దానికి, అది నాలుగవ దానికి నడిపించును. జ్ఞానవంతుడైన గొప్ప రాజు వ్యభిచారుల మొదటి రకపు వాడై పిమ్మట మోసగాడు, వేషధారి, అబద్ధికుడాయను. ఇదంతయు ఒక్క పాపమును కప్పిపుచ్చుటకే. ఊరియా ఇంటికి వెళ్ళక రాజనగరు ద్వారం వద్దనే పరుండి నిద్రించెను. మరునాడు దావీదు సంగతి తెలుసుకొని, ఊరియా, నీకింకనూ అలసట తీరలేదు, కొన్ని దినములు నీవు సెలవు తీసుకొనవచ్చును అని ఊరియాతో అనెను. ఆయనను ఊరియా ఇంటికి వెళ్ళనే లేదు. సైన్యమంతయు యుద్ధభూమిలో నుండగా తాను తన స్వంత సుఖమును కోరలేనని ఊరియా ప్రత్యుత్తరం ఇచ్చెను. కనుక దావీదు పన్నిన ఉపాయం పని చేయలేదు. చివరకు ఊరియాను చంపించదలిచి యోవాబు ద్వారా ఆ పనిని జరిగించెను. ఎంత విచారం! జ్ఞానవంతుడైన రాజు చివరికి నరహంతకుడాయెను. ఊరియాను చంపించవలనను ఉద్దేశము దావీదునకు లేదు, వ్యభిచారం చేయవలనను ఉద్దేశము లేదు. తనలో మరుగయుండిన ఈ స్వభావమును దావీదు ఎరుగడు. శోధన కలిగిన తరువాతనే తన హృదయము ఎంత చెడ్డదో దావీదు గ్రహించెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.